పాకిస్తాన్ ప్రభుత్వానికి యుద్ధం వద్దు, సైన్యానికి యుద్ధం వద్దు, అలాగే అంతర్జాతీయ సమాజానికి యుద్ధం వద్దు. కానీ అక్కడ యుద్ధం కావాలని కోరుకునే వర్గం మాత్రం దాన్ని కంట్రోల్ చేసే శక్తి పాకిస్తాన్ సైన్యానికి లేదు. వాళ్లే తీవ్రవాద మద్దతుదారులు, వాళ్లే మత ఉన్మాదులు. వాళ్ల మీదన కూడా పట్టు కోల్పోయింది పాకిస్తాన్ సైన్యం. ఎందుకంటే వాళ్ళని రెచ్చగొట్టింది, తయారు చేసింది వీళ్లే కాబట్టి వాళ్ళని ఆపలేకపోతుంది. దాని పర్యవసానం భవిష్యత్తులో మళ్ళీ యుద్ధానికి పాకిస్తాన్ని వాళ్లే తీసుకొస్తారు. ఇప్పుడు మొన్న తీవ్రవాదులు వచ్చి దాడి చేయడం బట్టి మనం వెళ్ళాం. వార్, తీవ్రవాది కోరుకున్నది యుద్ధం జరిగింది కదా. ఆపగలిగిందా పాకిస్తాన్ సైన్యం? ఆపగలిగిందా పాకిస్తాన్ ప్రభుత్వం? ఆపగలిగిందా అంతర్జాతీయ సమాజం? అసాధ్యం. వాళ్ళు కోరుకునేది అదే. అయితే వాళ్ళ పెచ్చతనం ఏంటంటే ఆ యుద్ధం కారణంగా పాకిస్తాన్ మీద భారత్ ఓడిపోతుందన్నటువంటి పెచ్చనమ్మకంతో ఉంటారు ఈ ఉగ్ర కుంకం. అందుకోసం ఈ పని చేస్తూ ఉంటారు. ప్లస్ ఆ టైంలో వాళ్ళకి కాస్త 4 రూపాయలు సంపాదించుకోవచ్చు అనే రూట్లో ఉంటారు. కాల్పుల విరమణ తర్వాతన డ్రోన్లు కానీ కాల్పులు కానీ ఇంకోసారి జరగడానికి వీల్లేదన్నది మాట్లాడుకున్నారు. రోజు రాత్రిపూట్ల ఏమవుతోంది, కవ్విస్తున్నారు. అయితే పాకిస్తాన్ సైన్యం మొత్తంగా, పాకిస్తాన్ సైన్యంలో కూడా తీవ్రవాదులు ఉంటారు, తీవ్రవాదులు సైన్యం ఉంటారు. ఓ రకంగా చెప్పాలంటే రెండు ఒకటే. మనం కనుక ఇక్కడ డిబేట్ చేస్తాం, ఇదిగో వీళ్ళకి ఇది, వీళ్ళు కానిస్టేబుల్, లా అండ్ ఆర్డరు, క్రైము, ఇట్లాగో. అందులో పాకిస్తాన్ సైన్యం స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళేమో ఫ్రంట్ లైన్ సోల్జర్స్, వీళ్ళేమో బ్యాక్ లైన్ సోల్జర్స్, వీళ్ళేమో టెర్రరిస్ట్ సోల్జర్స్ అనేటటువంటి ఉద్యోగం ఏమైనా ఉంటుందని తెలియదు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు వేరు కాదన్నది నిన్న పారా కమాండోని తీవ్రవాదిగా వచ్చి ఇక్కడ ఎదవేషాలు వేసింది చూశాం కదా. కాబట్టి అంత దరిద్రంగా ఉంటుంది. దానికి సాక్ష్యం ఇప్పుడు సరిహద్దుల్లో నిన్న రాత్రి కూడా డ్రోన్లు ఎగిరినాయి. ఇట్లాగా ఒక మిత్రుడు, రాజస్థాన్ దగ్గర ఉన్నటువంటి ఒక మిత్రుడు పెట్టినటువంటి ఫోటో అనమాట. దీన్ని చూస్తే అర్థమవుతుంది డ్రోన్. అయితే మరి వెంటనే మనకు వస్తాయి, మనం ఎందుకు కోల్చలా? ఎందుకు కోల్చమంటే కూడా అవతల పక్కనే ఉంటున్నాడు. సరిహద్దు యువతలకు వస్తే పేల్చేస్తారు, సరిహద్దు యువతలకు వస్తే పేలుస్తారు. అవతల ఉండగా పేల్చామనుకోండి, అదిగో భారతదేశం మా మీదకి వచ్చింది అని చెప్పి ఆ సాక్ష్యాన్ని చూపెట్టుకుంటాడు. వాడికి కావాల్సిందే, ప్రొవోకేట్ చేస్తాడు అవతలని. కాల్పులు ఆపేశారు, ఈ డ్రోన్ల ఎగరేయడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. ఇక్కడ సమస్యల్లా యుద్ధానికి మనం వద్దనుకున్నా సరే, యుద్ధానికి పాకిస్తాన్ వద్దనుకున్నా సరే, ఇద్దరిని యుద్ధానికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే మాత్రం చాలా సీరియస్గా జరుగుతుంది అనడానికి సాక్ష్యం. ఎందుకంటే చూస్తాం ఇప్పుడు ఇట్లాగే రోజు టీవీలో ఇదే వీడియోలు వస్తాయి. 2-3 రోజుల నుంచి కూడా మనం మాట్లాడుకుంటాం, రాత్రిపూట్ల డ్రోన్లు ఎగిరినాయి. కాకపోతే ఇంటర్సెప్ట్ చేయట్లేదంటే యువతలకు వస్తే ఇంటర్సెప్ట్ చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యాక్టివ్గా ఉంటుంది. ప్లస్ అక్కడ బ్లాక్అవుట్స్ అవుతున్నాయి. ఎన్ని రోజులు ఈ బ్లాక్అవుట్స్, ఏంది ఇది అని చెప్పి రేపు పొద్దున క్వశ్చన్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలా? పేల్చిపడేయాలి. పేల్చిపడేస్తే అవతల నుంచి వారికి వస్తారా? ఏం చేస్తారు అంటే యుద్ధం వైపుకి తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతోంది. చూద్దాం ఏం జరుగుతుందో.